హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. బయట ఎండలు చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇలాంటి టైంలో కూల్ డ్రింక్స్ కంటే ఇంట్లోనే హెల్తీగా చక్కటి చిక్కటి లస్సీ చేసుకుంటే ఆ మజానే వేరు. మరి లేట్ చేయకుండా నా స్టైల్లో లస్సీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం బయట షాప్స్లో దొరికే ప్యాకెట్ పెరుగు కాకుండా ఇంట్లో కుండలో తోడుపెట్టిన గడ్డ పెరుగు వాడుతున్నాను. లస్సీని తయారు చేసుకోవడం కోసం వాడే పెరుగు పుల్లగా ఉండకూడదు. పెరుగుని కవ్వంతో చిలికితే వచ్చే ఆ నురగ టెక్స్చర్ వేరు, కానీ టైం లేకపోతే మిక్సీ వాడుకోవచ్చు. నేను మీకు ఈజీగా మిక్సీలోనే చేసి చూపిస్తాను. జార్లో 1 కప్కి కర్డ్ వేస్తున్నాను. జార్లో పెరుగుని ఎక్కువసేపు బ్లెండ్ చేస్తే పల్చగా అయిపోతుంది. పెరుగుకి షుగర్ కానీ పటిక బెల్లం కానీ యాడ్ చేసుకొని ఈ లస్సీ తయారు చేసుకోవచ్చు. నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఇందులో పటిక బెల్లం వాడితే త్వరగా చలవ చేస్తుంది. నాకు అది దొరకక నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 3 యాలకులు వేసుకోవాలి. యాలకులు వేసుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ డ్రింక్ తాగిన తర్వాత. ఇప్పుడు బ్లెండ్ చేయడానికి 30 సెకండ్స్ సరిపోతుంది. ఈ వేసవిలో మన బాడీ కూల్ అవ్వాలి అంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా లస్సీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుందాము. మిక్సీ జార్ బ్లెండ్ చేసేటప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, కర్డ్లో సూక్ష్మజీవులు చనిపోతాయి. అందుకే లస్సీని ఎక్కువసేపు బ్లెండ్ చేసుకోకూడదు. లస్సీ చేయడానికి ముందు ఒక అరగంట సేపు పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కర్డ్ చల్లగా ఉందనుకోండి, బ్లెండ్ చేసిన తర్వాత మీగడ అనేది లస్సీ పైన చక్కగా తేలుతుంది. నార్మల్ టెంపరేచర్తో పెడితే బ్లెండ్ చేసినప్పుడు పెరుగుతో కూడా మీగడ కలిసిపోతుంది. తెల్లగా నొరగలు కక్కుతున్న లస్సీని మనం గ్లాసులో వేసుకున్నాం కదా, ఇప్పుడు సన్నగా తరిగిన బాదం పిస్తాను కూడా వేద్దాము. లస్సీని స్లోగా ఆస్వాదిస్తూ తాగుతాం కాబట్టి ఈ గార్నిష్ కూడా మనని బాగా టెంప్ట్ చేస్తుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక బయట దొరికే కూల్ డ్రింక్స్ అవి తాగకుండా ఇంట్లోనే ఇలా లస్సీ తయారు చేసుకొని న్యాచురల్గా మీ బాడీని కూల్ చేసుకోండి. ఈ లస్సీలో ఇలాచీ వేసాం కాబట్టి మంచి క్లాసిక్ టేస్ట్ ఉంటుంది. మనం గార్నిష్ చేస్తున్న ఈ నట్స్ అన్నీ కూడా కేవలం అందం కోసమే కాదు, లస్సీ తాగేటప్పుడు మనకి క్రంచీగా నోటికి తగులుతూ ఒక మంచి రుచినిస్తాయి. ఈ ప్రపంచంలో ఎన్నో పానీయాలు ఉండొచ్చు, కానీ లస్సీకి ఉన్న ప్రత్యేకత వేరు. ఇది కేవలం దప్పికను తీర్చే డ్రింక్ మాత్రమే కాదు, మన భారతీయ ఆహార సంస్కృతిలో ఒక గొప్ప వారసత్వం. ఎండలో బాగా అలసిపోయి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ తాగామనుకోండి, ఈ లస్సీ ఇచ్చే శక్తి మరియు ప్రశాంతత చాలా అమూల్యమైనవి. ఒక పర్ఫెక్ట్ లస్సీ అంటే కేవలం డ్రింకే కాదు, ఇది ఒక మంచి అనుభూతి. సరైన చిక్కదనం, సరైన తీపి, నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ మీగడ చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఫుడ్ లవర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.